టూ మచ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్. ఇక్కడ రేట్ లిమిట్ అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏమంటే ఇక్కడేమో మిన్ మ్యాక్స్ టోకెన్ అంటే పర్ రిక్వెస్ట్ లెవెల్లో వస్తుంది. పర్ అవర్ కానీ పర్ డే కానీ ఇలా పర్ మినిట్స్ కానీ వచ్చేటప్పుడు దాన్ని రేట్ లిమిట్ అంటారు. ఓకేనా? హలో, హలో, అర్థమైందా రేట్ లిమిట్ అంటే? అర్థమైంది. మిన్ మ్యాక్స్ అంటే దీనికి ఏదానికి రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్లకి మిన్ మ్యాక్స్ లిమిట్ ఉంటుంది. రేట్ లిమిట్ అంటే పర్ మినిట్ కానీ పర్ అవర్ కానీ హౌ మెనీ రిక్వెస్ట్లు పంపించవచ్చు అనేసి. ఇట్స్ అ హైరార్కిల్ అనమాట. రేట్ లిమిట్ అనేది హౌ మెనీ రిక్వెస్ట్కి ఈచ్ రిక్వెస్ట్కి అనేది మిన్ మ్యాక్స్ టోకెన్ లిమిట్. ఈ టోకెన్స్ ఎందుకు వాడతారంటే ఇన్వాయిస్కి వాడతారు. లెట్స్ గెట్ ఇన్ టు ద టెంపరేచర్. టెంపరేచర్ అనేది ఏంటంటే ఇందాక మనం హెలోజినేషన్ అన్నాం కదా, ఇక్కడ ఎల్ఎల్ఎమ్స్లో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఎల్ఎల్ఎమ్స్ హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాని దగ్గర ఒకటి. సో నువ్వు ప్రాపర్గా క్వశ్చన్ అడగకపోయినప్పుడు ఇట్స్ గోయింగ్ విత్ యువర్ ఓన్ ఇమాజినేషన్. టెంపరేచర్ అనేది బేసిక్గా అగైన్ లైక్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ మోడల్ అనమాట. కొన్ని మోడల్కి ఏమో -2 to 2 ఉంటుంది, కొన్ని ఏమో 0 to 1 అనేసి ఇలా ఉంటాయి. డిఫరెంట్ ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే క్లియర్గా ఆ ఇచ్చిన ఎల్ఎల్ఎం నువ్వు అడిగిన క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వాలా లేదంటే తను ఓన్గా థింక్ చేసి ఇవ్వాలా అని నువ్వు చెప్తావు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీ క్వశ్చన్ అనేది ప్రాపర్గా 100% తెలియదు. సో యూ నో అబౌట్ వెరీ పార్షియల్ ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ రాయడం సరిగ్గా తెలియలేదు నీకు. అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు బేసిక్ క్వశ్చన్ వచ్చేసి చేస్తావు అనమాట. అప్పుడు టెంపరేచర్ ఏం పెడతావు అంటే 2 పెట్టినావు అనుకో, 2 కానీ -2 కానీ ఇట్స్ 2 అబౌట్ ద పాజిటివ్ వే, -2 ఇస్ ద నెగిటివ్ వే అనమాట. 2 కానీ 1 కానీ ఏదైనా పెట్టావు అనుకో, అప్పుడు ఏం చేస్తుందంటే నీ క్వశ్చన్ చూస్తుంది అనమాట. అదే నీ క్వశ్చన్తో పాటు దాని ఓన్ మెమరీలో ఇస్ దేర్ ఎనీ యాడ్ అని అనమాట. నీ క్వశ్చన్కి ఏమైనా యాడ్ ఆన్ చేయొచ్చు అనేసి యాడ్ ఆన్ చేసి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే క్వశ్చన్ ప్లస్ యాడ్ ఆన్ అనమాట. ఐదర్ క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ క్వశ్చన్ యాడ్ చేసుకొని ఫైనల్ రెస్పాన్స్ ఇస్తుంది నీకు. అనమాట. సో ఒక్కోసారి ఇప్పుడు ఇది ఏమైంటుంది, నీకు పర్ఫెక్ట్గా రెస్పాన్స్ వస్తుందో రాదో గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇది యాడ్ ఆన్ చేసింది కదా క్వశ్చన్ని. ఆ క్వశ్చన్ నువ్వు అడిగిన దానికి రెలవెంట్ ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు అండి. అసలు అది ఎవరు డిసైడ్ చేశారు? నువ్వు ఇచ్చిన టెంపరేచర్ వాల్యూ డిసైడ్ చేస్తుంది అనమాట. మీరు చాట్ జీపీటీ యూస్ చేసినప్పుడు కూడా బై డిఫాల్ట్ చాట్ జీపీటీ బ్యాక్ ఎండ్ దే హ్యావ్ డిఫాల్ట్ టెంపరేచర్స్ అనమాట. డిఫాల్ట్ టెంపరేచర్ ఏమంటే 0 కానీ 1 కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ దేర్ ఇస్ అగైన్ టెంపరేచర్ రికమెండేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం అడిగినా, క్వశ్చన్ అడిగినా, ఐ వెరీ క్లియర్ అబౌట్ మై క్వశ్చన్. సో అప్పుడు ఏం చెప్తానంటే టెంపరేచర్ 0 పెడతా, అంటే యూ డోంట్ యాడ్ ఎనీ యాడ్ అన్ టు ద మై క్వశ్చన్ అనేసి. అప్పుడేమి డైరెక్ట్గా నాకు రెస్పాన్స్ వస్తుంది. నో యాడ్ ఆన్స్ అండ్ ఫైనల్ రెస్పాన్స్ అనమాట. ఈ యాడ్ అని అంటాము చూసినావా, అడిషనల్ మెమరీ కానీ అడిషనల్ క్వశ్చన్ కానీ, దీన్ని ఏమంటారంటే హెలోజినేషన్ అంటారు అనమాట. దీన్నే మనము హెలోజినేషన్ అంటాము. ఆడిపోయింది మనకి. దీన్ని ఏమంటామంటే మనము హెలోజినేషన్ అంటాం అనమాట.
ఎల్యూజినేషన్ ఎవరు డిఫైన్ చేస్తున్నారు? ఎలా ఎలా కంట్రోల్ చేయొచ్చు చెప్పండి? యాడ్ ఆన్ క్వశ్చన్ యాడ్ చేయాలా వద్దా, రిలవెంట్ కంటెంట్ యాడ్ చేయాలా అని ఎవరు చెప్తున్నారు? బేస్డ్ ఆన్ టెంపరేచర్ చేంజ్ అయిపోతుంది అనమాట. బేస్డ్ ఆన్ ద టెంపరేచర్ వచ్చి నీ క్వశ్చన్కి హెలోజినేషన్స్ అంటే నీకు ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలా లేదా అని డిసైడ్ చేస్తాం. ఇట్స్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ద టెంపరేచర్. మీరు ఇన్ని రోజులు అడగచ్చు మీకు, నేను ఇంతవరకు టెంపరేచర్ పంపించలేదు ఎలా జరుగుతుంది అనేసి. మీరు అట్లా టెంపరేచర్ పంపినప్పుడు ఎవ్రీ మోడల్ దే హ్యావ్ దే ఓన్ డిఫాల్ట్ వాల్యూస్ అనమాట. నువ్వు పంపింకన్నా ఓపెన్ అయ్యే మోడల్ అనేది 0 తీసుకుంటుంది. 1 to 5 ఉన్నప్పుడు 0.5 ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే లెట్ మీ గో టు ద అవర్ రిక్వెస్ట్ బాడీలో లెట్ మీ సెర్చ్ ఫర్ టెంపరేచర్. మోడల్ డిఫాల్ట్ క్యాన్సల్ అకౌంట్ టెంపరేచర్ వేకెన్సీ హియర్ ఇసి ద టెంపరేచర్ అనేది నువ్వు పంపికంటే ఏం చేస్తుంది, అది 1 తీసుకుంటుంది అనమాట. నువ్వు పంపించిన వాల్యూ తీసుకుంటుంది. టాప్ ఈ వాల్యూ ఇది కాదు, ఇక్కడ చూడు టెంపరేచర్ నల్ల డిఫాల్ట్ ఇస్ 1 అనమాట. ఇలాగా మీకు తెలియకనే మీరు పంపికంటే అది 1 తీసుకునేస్తుంది. ఇట్ ఈస్ 0 to 2 బై డిఫాల్ట్ వాల్యూ ఇస్ 1. సో మీరు నేను పంపించలేదు కదా లేదు కదా అనే దానికి లేదు, ఖచ్చితంగా అది డిఫాల్ట్ పారామీటర్స్ తీసుకుంటుంది. బేస్డ్ ఆన్ టెంపరేచర్ వాల్యూ అది ఎంత నీ రిక్వెస్ట్ని తీసుకోవాలా, కరెక్ట్గా అలానే తీసుకోవాలా, ఐ టు యాడ్ ఎనీ కాంటెక్స్ట్ ఆన్ టాప్ ఆఫ్ దట్, ఇట్ విల్ బి డిసైడెడ్ అనమాట. సో దిస్ is called as halogenation. So now you cover the halogenation, rate limit, min max and temperature. What is mean by proprietary model? What is the open source model? And how to train, how to deploy it. ఇవన్నీ నేర్చుకున్నాం bro. And how to call the different LLMs అనేసి. ఓపిక ఉందా? ఇది how to do the deployments చూద్దాం ఒకసారి. Just 20 minutes అంతే. Okay, let's come to the deployments. Deployment ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేసాం. లెట్స్ బ్రింగ్ దిస్ అగైన్ దిస్ సేమ్ టాపిక్. మీకు హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను ఇచ్చేసా ఇక్కడ. ఇప్పుడు ఎన్ని డిప్లాయ్మెంట్స్ ఉన్నాయి? ఓకే, డిప్లాయ్మెంట్స్ కంటే ముందు లెట్స్ టాక్ అబౌట్ ప్రాక్సీ డిప్లాయ్మెంట్ ఫస్ట్. Proxy deployments, right? Okay, let me take this as a copy. Let me take here. మెయిన్ మన ప్రాక్సీ డిప్లాయ్మెంట్స్, ప్రాక్సీ అంటే ఏం చెప్పండి? బేసిక్గా ప్రాక్సీ అంటే ఏంటి? బదులుగా అని కదా, నీకు బదులుగా ఇంకొకరు, లేదంటే నీకు బదులుగా ఇంకోటి అనమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ర్యాపర్స్. సో మనకు ప్రాక్సీ డిప్లాయ్మెంట్ ఎంత కావాల్సి వస్తుంది చెప్పండి? మీకు ఇంతవరకు అర్థమైంది దాంట్లో. నేను ఇప్పుడు రాస్తున్నా దీంట్లో మీకు లిమిటేషన్ ఏం కనపడింది? ఎవ్రీ ప్రొవైడర్కి ఏం చేయాలి నేను? లోకల్ బాడీ రెస్పాన్స్ బాడీ మార్చుకోవాలి కదా. ఓపెన్ అయ్యేకేమో ఒకలాగా ఉంది, జెమినీకేమో ఒకలాగా ఉంది, ఇంకో దానికేమో ఇంకోలా ఉంది. సో అప్పుడు నాకు ఒక్కోదానికి ఒకవేళ రాసుకోవాలంటే నా అప్లికేషన్లో వెరీ డిఫికల్ట్ కదా. సో ఇఫ్ యూ వాంట్ స్విచ్ ఫ్రమ్ వన్ టు అదర్ ఈస్ వెరీ డిఫికల్ట్, రైట్? సో అప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ ప్రాక్సీ డిప్లాయ్మెంట్ రాసుకుంటా. ఇఫ్ ఏదైనా కానీ నాకు ఒక సింగిల్ ఫార్మాట్, ఇట్స్ కైండ్ ఆఫ్ ఐదర్ ఓపెన్ అయ్యే ఆర్ నాట్ ఓపెన్ అయ్యే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ టేక్ దిస్ ఓపెన్ అయ్యే ఫార్మాట్ అనుకో, అప్పుడు ఏం చేస్తాను, ఈ ప్రాక్సీ డిప్లాయ్మెంట్తో యూజర్ అనేవాడు నన్ను ఎవడైనా కాల్ చేస్తే నేనేమి ఇస్తా, వాడికి ఓపెన్ అయ్యే ఫార్మాట్స్ ఇస్తా. నేను ఇంటర్నల్గా ఇవి హ్యాండిల్ చేసుకుంటా, వాట్ ఎవర్ ఇట్ ఇస్ డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది. అప్పుడు ఏం చేస్తాడు యూజర్ అనేవాడికి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఓపెన్ అయ్యే ఫార్మాట్, అంతే కదా.
అర్థమైంది ఇది మీకు? ఇందాక మనం ఏం చేసాము ఇక్కడ చూసావు, ఇదేమో ఒక రెస్పాన్స్ ఫార్మాట్ ఉంది, ఇదేమో ఒక రిక్వెస్ట్ ఫార్మాట్, ఇంకో డిఫరెంట్ వే ఆఫ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఫార్మాట్ ఉంది. నా అప్లికేషన్లో నేను రెండు మోడల్స్ యూస్ చేయాలి. అట్లా 10 డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి నాకు. 10 అప్లికేషన్ రాయాలంటే ఇఫ్ ఎల్స్ రాసేదానికి అవుతుందా? వెరీ డిఫికల్ట్ టు మేనేజ్, రైట్? సో అందుకు ప్రాక్సీ ముందర రాసి నువ్వు ఎలాంటి రిక్వెస్ట్ అని నాకు ఓపెన్ అయ్యి ఏదైనా ఒక ఫార్మాట్లో, సో ఐ విల్ టేక్ కేర్ అని చెప్తాను నేను. నువ్వు ఎటువంటి రిక్వెస్ట్ ఇచ్చినా నాకు నేను మేనేజ్ చేసి నేను అండర్లైన్ ఎల్ఎల్ఎంస్ని కాల్ చేసుకుంటా. నీకు మాత్రము రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఫార్మాట్ సేమ్ ఫర్ ఆల్ ఎల్ఎల్ఎం మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇది వాడారు, ఏది ఓలామా వాడారు మీరు. ఓలామాలో మీరు ఎటువంటి రిక్వెస్ట్ని కాల్ చేసినా కానీ అండర్లైన్ ఓలామా ఎన్ని మోడల్ సపోర్ట్ చేస్తుంది? లెట్ మీ చెక్ యూ. ఓలామా సపోర్ట్ మోడల్స్ అనేసి చూడు, ఇన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. డీప్ సిక్ కానీ, లామా 1, లామా 2, పార్చు, మిస్ట్రల్, లైక్ ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ పైఫోర్ ఫ్రమ్ ద మైక్రోసాఫ్ట్, అజూర్ నుంచి అనమాట, గ్రానైట్ ఫ్రమ్ ఐబిఎం, ఇన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. బట్ నీకు ఓలామాని యూస్ చేసేటప్పుడు అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నా కానీ మీకు రిక్వెస్ట్ రెస్పాన్స్ ఫార్మాట్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు అనమాట. మీరు సేమ్ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఫార్మాట్ వాడతారు మీకు. సో మీకు అండర్లైన్ మీరు ఏం మోడల్ వాడినా కానీ నీ కోడ్ చేంజ్ చేయాల్సిన పని లేదు. అర్థమైందా? మీరు సైలెంట్గా ఉంటే నాకు డౌట్ వస్తుంది. మీరు ఎప్పుడప్పుడు మూకోట్ ఓకే. అంటే సేమ్ రిక్వెస్ట్ రెస్పాన్స్ వాడతాం కాబట్టి మీకు ఇట్లా నీ కోడ్ అనేది బటన్ తగ్గిపోతుంది. సో దానికి మనము ప్రాక్సీ డిప్లాయ్మెంట్ వాడతాం, వన్ వే. మీకు ఇందాక నేను ఒక లైబ్రరీ చూపించాను కదా, లైట్ ఎల్ఎల్ఎం అనేది. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ సేమ్ అనమాట. ఇట్స్ ఏ ప్రాక్సీ డిప్లాయ్మెంట్. ఇదేం చేయదు, ఇట్స్ ఏ ప్రాక్సీ డిప్లాయ్మెంట్ అంతే. ప్రాక్సీ డిప్లాయ్మెంట్ టు యాక్సెస్ దిస్ ఆల్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. నీకు ఎన్ని మోడల్స్ని దీన్ని యూస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడు, కాల్ 100+ ఎల్ఎల్ఎం మోడల్స్ యూజింగ్ ద ఓపెన్ ఏ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫార్మాట్. నేను దీన్ని వాడినాను అనుకో, నాకు ఓపెన్ ఏ ఇన్పుట్ అవుట్పుట్ ఫార్మాట్స్తో నేను ఇన్ని ఎల్ఎల్ఎంస్ని కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు నా కోడ్లో ఏం పెద్ద చేంజెస్ ఉండవు అనమాట. ఏ మోడల్ కాల్ చేసుకున్నా ఐ డోంట్ కేర్. సో అలాగా ఇది ప్రాక్సీ డిప్లాయ్మెంట్. అండ్ సెకండ్ వన్ అనమాట. సెకండ్ వన్ ఏమంటే ఎల్ఎల్ఎం కాలింగ్స్ వస్తుంది. ఎల్ఎల్ఎం కాల్ చేసేటప్పుడు ఐ వాంట్ టు డూ ఎనీ మిడిల్ జాబ్ అని. ఓకే, లైక్ ఈ ఎల్ఎల్ఎం అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లామా 2 మోడల్ అని తీసుకున్నాం అనుకో. ఇది ప్రొపరేటరీ మోడల్కి అనుకో. ఇది ప్రొపరేటరీ మోడల్స్ ఏపీఐ కీస్ ఏదైనా వాడి యూస్ చేసినప్పుడు. ఇప్పుడు లామా మోడల్ హోస్ట్ చేయాలంటే నీకు ఏమైనా ఐడియా ఉందా? ఓకేలే, దానికంటే ముందు ఎల్ఎల్ఎం మోడల్స్ని డిప్లాయ్మెంట్ యూఆర్ఎల్స్ మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎవరికి ఇవ్వలేమన్నమాట. ఇప్పుడు ఏపీఐ కీస్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మా ఏదైనా కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ ఐఏ మోడల్స్ని డిప్లాయ్ చేస్తాం మేము. ఓపెన్ ఐఏ మోడల్స్కి ఏం కావాలా? ఏపీఐ కీ కావాలా? ఏపీఐకి నేను అందరికీ ఇచ్చేకుందా? లేదు, ఎందుకంటే ఈ కేస్ని మిస్యూజ్ చేస్తారనమాట. అప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక ప్రాక్సీ డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను. ప్రాక్సీ డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఈ డిప్లాయ్మెంట్ యూఆర్ఎల్ అందరికీ ఈ డిప్లాయ్మెంట్ యూఆర్ఎల్ ఇస్తాను అనమాట. ఈ డిప్లాయ్మెంట్ ఏం చేస్తుందంటే ఈడ ఏపీఐ కీస్ని వాడుకొని దీన్ని కాల్ చేస్తుంది. లేదా నేను యాక్చువల్ ఎల్ఎల్ఎంస్ని కాల్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న ఈ ఏపీఐ కీ అనేది అందరికీ అన్ని అప్లికేషన్లకి ఇవ్వలేను అనమాట. సో దే విల్ డైరెక్ట్లీ కాల్ ద ఎల్ఎల్ఎం అండ్ దేర్ ఇస్ ఛాన్సెస్ ఫర్ మిస్యూజ్ అనేసి. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మోస్ట్లీ దే విల్ క్రియేట్ వన్ పైథాన్ అప్లికేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్.
వాళ్ళు ఒక ప్రాక్సీ డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. ఈ డిప్లాయ్మెంట్ అనేది వాళ్ళ సర్వర్స్లో ఉంటుంది. ఏ కంపెనీ అయితే కంపెనీ సర్వర్లో ఈ డిప్లాయ్మెంట్ అనేది అందరికి ఇస్తారనమాట. మీన్స్ దే వాంట్ టు ప్రొటెక్ట్ దిస్ ఏపీఐ కీస్. ఇక్కడ ఉన్నాయి కదా ప్రొపరేటరీస్కి, ఈ ప్రొపరేటరీకి అన్ని ఈ క్రెడెన్షియల్స్ని వాళ్ళు సెక్యూర్ చేయాలి. హౌ టు సెక్యూర్ అంటే ఈ విధంగా అనమాట. ఒక ప్రాక్సీ డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. ఆ డిప్లాయ్మెంట్లో ఏపీఐ కీస్ అన్నీ ఉంటాయి. బట్ ఎండ్ యూజర్కి మాత్రము ఈ డిప్లాయ్మెంట్ URL ఇస్తారనమాట. వాళ్ళకి ఏపీఐ కీస్ ఏంటో కూడా తెలియదు. సో త్రూ ప్రాక్సీ డిప్లాయ్మెంట్ దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద LLMs. సో అన్ని కంపెనీస్ అందుకోసం ప్రాక్సీ డిప్లాయ్మెంట్ వాడతాయి. ఎందుకంటే దే వాంట్ టు ప్రొటెక్ట్ దర్ ఏపీఐ కీస్ అండ్ దే వాంట్ ద కామన్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఫార్మాట్. అర్థమైందా ఈ సెకండ్ వన్? హలో. జేపీ. దే వాంట్ టు ప్రొటెక్ట్ ద సీక్రెట్స్ అన్నమాట. అందుకు ఇది వాడతాం. ఇప్పుడు ప్రాక్సీ డిప్లాయ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ కమ్ టు ద నార్మల్ డిప్లాయ్మెంట్స్. There is a 2 application deployments. Next come to the GenAI application deployment. GenAI application deployments అనేది again it's a Python application deployment అన్నమాట. పైథాన్ కానీ జావా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్, మనం పైథాన్లో చేసినాం కాబట్టి పైథాన్ యాప్ డిప్లాయ్మెంట్. పైథాన్ యాప్స్ అనేది ఏమి డాకర్లో కానీ కుబర్నెటిస్లో కానీ చేస్తారు. మీకు దీనికి బేసిక్గా ఏం తెలియాలంటే హౌ టు బిల్డ్ ద డాకర్ అని తెలియాలి. మోస్ట్లీ డాకర్ అండ్ కుబర్నెటిస్ దీన్ని యూస్ చేసుకొని దీన్ని డిప్లాయ్ చేస్తున్నాను. ఇది మీరు ఒకసారి మీ ఓన్గా ట్రై చేయండి. ప్లస్ ఎక్కడైనా దొరుకుతుంది. ప్లస్ LLM డిప్లాయ్మెంట్ సేమ్. LLM డిప్లాయ్మెంట్కి ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అంతా సేమ్ అనమాట. ఈవెన్ ఇక్కడ ఉంది కదా ఈ ప్రాక్సీ డిప్లాయ్మెంట్, ప్రాక్సీ కూడా కైండ్ ఆఫ్ అప్లికేషన్ అంతే. ఇది కూడా ఇక్కడే జాయిన్ అవుతుంది మళ్ళీ నీకు. దానికి కూడా డాకర్ క్రియేట్ చేస్తావు, దాన్ని కూడా ఇలానే డిప్లాయ్ చేస్తావు. ఇవి రెండు సేమ్, ప్రాక్సీ డిప్లాయ్మెంట్ జెన్ఏఐ డిప్లాయ్మెంట్. ద ఓన్లీ కొంచెం చేంజ్ వచ్చేది ఏదంటే VLLM డిప్లాయ్మెంట్ అనమాట. సారీ ద LLM డిప్లాయ్మెంట్స్ అనమాట. ఎందుకంటే ఇవి వెరీ హ్యూజ్ సైజ్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ లైక్ ఏ అప్లికేషన్, ఇది మోడల్ కదా. ఇది ఈ రెండు ప్రాక్సీ డిప్లాయ్మెంట్స్ కానీ అవి రెండు కానీ అప్లికేషన్స్. అవి ఇది ఏమో మోడల్. సో దర్ ఇస్ అ లిటిల్ డిఫరెంట్ అనమాట. ఎలా డిప్లాయ్ చేస్తామని చెప్పాము మనము అక్కడ, సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ చెప్పాం కదా మనం ఆల్రెడీ. సేమ్ డిప్లాయ్ ద మోడల్స్, మోడల్ వెయిట్ అండ్ రన్ ఇన్ టు ద యువర్ సర్వర్. ప్రాసెస్ అయితే సేమ్ అంతే, దర్ ఇస్ నో డిఫరెన్స్. ఇక్కడేమో డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేసి కుబర్నెటిస్లో డిప్లాయ్ చేస్తాము. ఇక్కడ వెయిట్స్ని డౌన్లోడ్ చేసుకొని సేమ్ లైక్ వెయిట్స్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ సేమ్ అంతే కుబర్నెటిస్లో కానీ ఎక్కడ కావాలంటే ఇక్కడ డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ అండ్ స్టెప్ వచ్చేది ఏమంటే డౌన్లోడ్ ద వెయిట్స్. ఆ వెయిట్స్ యూజ్ ఉంటాయి కాబట్టి ఎక్కడో దిక్కున పెడతాను. బిల్డ్ డాకర్ ఇమేజ్ and deploy into Kubernetes. K18s అంటే Kubernetes అనేసి అది గుర్తుపెట్టుకోండి అట్లా. సో ఇక్కడ మనము ఇంతకుముందు ఏమి ఇన్ఫరెన్స్ గురించి మాట్లాడినాము, ఇక్కడ ఓలామా పెట్టినామన్నమాట. ఓలామా అనేది లోకల్లో చేయడానికి. ఓలామా అనేది లోకల్లో వెయిట్ చేయడానికి అనమాట. సిమిలర్గా మనకు ఇంకోటి ఉంది వెరీ బెస్ట్, దానికి VLLM అంటారు. ఇంటర్నెట్లో కొడితే VLLM అనేసి యూ విల్ హ్యావ్ ఏ క్లియర్ VLLM అని పెట్టినామంటే VLLM కొడితే ఇది వస్తుంది అనమాట. VLLM ప్రాజెక్ట్ అనేసి డాక్యుమెంటేషన్ ఇప్పుడు క్లియర్గా
VLLM is a fast and easy to use library for LLM inferencing and serving. LLM అప్లికేషన్స్ LLMస్ని డిప్లాయ్ చేయడానికి VLLM యూస్ చేస్తాం అనేసి. సో ఇక్కడ మీరు దీన్ని యూస్ చేసుకొని చేయొచ్చు. హౌ టు గెట్ స్టార్టెడ్ అనేసి కూడా ఉంది, క్విక్ స్టార్ట్ అనేసి. వెరీ సింపుల్. బిల్డ్ డాకర్ ఇమేజ్. సో VLLM బిల్డ్ డాకర్ ఇమేజ్ అని అంతే అనమాట. సో ఇలా ఇది కూడా వన్ ఆఫ్ ది ఫ్రేమ్ వర్క్. మోస్ట్లీ మీకు ఎవరైనా అడిగితే చెప్పండి VLLM కానీ లైట్ ఇది ఓలామా కానీ. మీరు ఓలామా చెప్తే సరిపోదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు మోర్ హౌ టు డూ ఇట్, దట్స్ మే బి డిఫరెంట్. ఓకే, బట్ మీరు ఇది బేసిక్ నేర్చుకోండి. ఎలాగంటే డౌన్లోడ్ ద హగ్గింగ్ ఫేస్, బిల్డ్ డాకర్ ఇమేజ్, డిప్లాయ్ ఇంటూ కుబర్నెటీస్ అనేసి. బట్ ఇది ఇంపార్టెంట్, హౌ టు డిప్లాయ్ చెనే అప్లికేషన్ అండ్ పైథాన్ అప్లికేషన్ అనేసి. ఇది మీరు అప్లికేషన్స్ రాస్తారు కాబట్టి. దిస్ ఈజ్ అబౌట్ ద డిప్లాయ్మెంట్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇది మీకు ఆల్మోస్ట్ మీరు ఎండింగ్కి అయిపోయింది. ఈ ప్రాసెస్ బాగా ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇది మీరు ఏజెంట్ని డిప్లాయ్ చేయాలన్నా ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలన్నా ఈ ప్రాసెస్ ఫాలో అవుతారు మీరు. ఇంకా ఏమైనా ఓపెన్ టాపిక్స్ ఉన్నాయి, హౌ టు కనెక్ట్ ఏపీఐ కాల్స్, డిప్లాయ్ LLM, ప్రాక్సీ డిప్లాయ్మెంట్, లిమిట్ ఎలిజినేషన్స్. ఈ రోజుతో మీకు ఇది ఎండ్ అయిపోతుంది. ఎనీ క్వశ్చన్స్? ఇవి టాపిక్సా? ఓకే, ఒకసారి మీరు చదువుకోండి. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ దీంట్లో పెట్టండి. ఏ దాంట్లో? వాట్సాప్ గ్రూప్లో అడగండి, ఎనీ టైం అనమాట. నేను రిప్లై ఇస్తాను దాంట్లో, నాకు టైం ఉన్నప్పుడు మోస్ట్లీ. సో మీరు డౌట్ వెయిట్ చేస్తూ ఉన్నదండి. మీకు ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు క్వశ్చన్ పెట్టేసింది ఇక్కడ. ఒకసారి దీన్ని ఓపెన్ చేయండి, మీకు ఎక్సెలరేటర్లో ఓపెన్ అవుతున్నాయేమని. ఒకసారి ఇది వెబ్సైట్ కదా, లెట్ మీ ట్రై టు సేవ్ ఇట్. లెట్ మీ షేర్ దిస్. ఓపెన్ కావలేదు. No, that's the wrong link. Can you open this? ఓకే. మీరేం డిలీట్ చేయొద్దండి దీంట్లో. ఓకే, నేను పొరపాటు డిలీట్ చేసాను. ఓపెన్ ఓకే. I will keep one safe copy. ఇది మీ పైథాన్ ఈ రోజుతో ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మీకు మీరు నేర్చుకొని ఇంకా రెడీ కావడమే. ఇంకా చాలా ఉన్నాయి, బట్ మేబీ మీకు ఇక్కడికి సరిపోతుందిలేండి ఇప్పటికి. మేబీ ఇవంతా మీరు కాన్ఫిడెంట్ అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ టాపిక్స్ పోదాము. బట్ ఫస్ట్ ఇవన్నీ అర్థం చేసుకుని ట్రై చేయండి. మీకు ఇవన్నీ కనపడతాయి మీకు రోజు. మీకు రిక్వెస్ట్ ఫార్మాట్లు, రెస్పాన్స్లు, మ్యాక్స్ టోకెన్స్, టెంపరేచరు, ఇవి డైలీ మీరు ఎప్పుడు LLMs ఇంటరాక్ట్ చేసినా ఇవన్నీ కనపడతాయి. ఎప్పుడు ఎందుకు ఏపీఐకి వాడుతున్నారు, ఎందుకు వాడట్లేదు, ఇట్స్ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. ప్రాక్సీ డిప్లాయ్మెంట్స్ అనేది మోస్ట్లీ మీరు కంపెనీస్లోకి వెళ్ళేటప్పుడే మీ ప్రాక్సీ డిప్లాయ్మెంట్లు వస్తాయన్నమాట. ఎందుకంటే దే వాంట్ టు సెక్యూర్ దర్ ఏపీఐ కీస్. అండ్ ఆల్సో ఇది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఫార్మాట్ని సిమిలర్గా పెట్టాలి, ఎందుకంటే దే వాంట్ టు ఎక్సలరేట్ ద డెవలప్మెంట్ అనేసి. ఇంకా పైథాన్ అప్లికేషన్ అనేది మీరు యూ హ్యావ్ టు లర్న్ అనమాట. ఇప్పుడు మీరు ఫాస్ట్ ఏపీ అప్లికేషన్స్, స్ట్రీమ్లైట్ అప్లికేషన్ బిల్డ్ చేశారు కదా, దాన్ని కుబర్నెటీస్లో కానీ డాకర్స్లో కానీ ఎలా డిప్లాయ్ చేయడం అనేది నేర్చుకోవాలి మీరు పక్కా. సో డాకర్ డెస్క్టాప్ మీ లోకల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని దానికి డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసి డాకర్ ఇమేజ్ని ఎలా రన్ చేయాలి అదొకటి నేర్చుకోండి క్లియర్గా. ఓకే, అది మస్ట్ ఇంపార్టెంట్ మీకు, డాకర్ ఇమేజ్ని ఎలా చేయాలి అనేసి. సో అది అయిపోతే మీకు ఇంకా ఆల్మోస్ట్ యు ఆర్ గుడ్ టు గో. మీరు ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ కావచ్చు. అండ్ క్రూఏఐ ప్రాక్టీస్ చేయండి. ఈరోజు చెప్పిన దాంట్లో క్రూఏఐ ప్రాక్టీస్ చేయండి, హౌ టు బిల్డ్ ఏజెంట్ యూజింగ్ ద క్రూఏఐ అనేసి. అండ్ రిమైనింగ్ ఏజెంట్స్ ఓకే, బట్ రిమైనింగ్ ఏజెంట్స్ కన్నా క్రూఏఐ ప్రాక్టీస్ చేసినా పర్లేదు. ఆ సర్చ్ హెల్త్ ఫిట్నెస్ యాప్ కన్నా క్రూఏఐ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్రాక్టీస్ చేసి ఈ క్రూఏఐని డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసి డాకర్ ఇమేజ్ని కుబర్నెటీస్లో డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ కుబర్నెటీస్లో కాకుండా అట్లీస్ట్ డాకర్ ఇమేజ్ డాకర్లో డిప్లాయ్ చేసి రన్ చేసి ట్రై చేయండి.
సో అప్పుడు మీరు ఎండ్ టు ఎండ్ అనమాట, హౌ టు బిల్డ్ ద అప్లికేషన్, హౌ టు డిప్లాయ్ ద అప్లికేషన్ ఇన్ లోకల్ అండ్ హౌ టు డిప్లాయ్ ద అప్లికేషన్ ఇన్ ద సర్వర్ అనేసి. సో ఆ 3 కంప్లీట్ చేస్తారు మీరు. సో దెన్ యు ఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఓకేనా? గట్టిగా చెప్పండి, పర్లేదు. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, ఓకే. అడగండి, నేర్చుకోండి. ఏది కానీ ఒకేసారి రాదు, పర్లేదు. ఓకే, అయితే రికార్డ్ స్టార్ట్ చేస్తున్నా.